ఈరోజు ఉదయం అందాజు 10 గంటల సమయంలో శివాజీ చౌక్ ఏరియాలో మా క్రైమ్ సిబ్బంది మేము రెగ్యులర్ డ్యూటీలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మనకు ముగ్గురు వ్యక్తులు ఒక పల్సర్ బైక్పై అనుమానాస్పదంగా ప్రయాణం చేస్తుంటే వారి దగ్గర ఉన్న వస్తువులను బ్యాగులు అవన్నీ చెక్ చేయగా వాళ్ళు చెప్పే సమాధానం పొందడం లేకుండా ఉంటే వాటిని మేము వెంటనే వాళ్ళని అనుమానం వచ్చి వాళ్ళని కస్టడీకి తీసుకొని వారిని క్వశ్చన్ చేయగా వాళ్ళు ఇర్రెగ్యులర్ సమాధానం చెప్పడంతో మాకు అనుమానం వచ్చేసి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. మేము వారిని ఎంక్వైరీ చేయగా వారు మన బాలాపూర్ ఏరియాలో సూర్య టౌన్షిప్ మన ఏఆర్సీ పక్కన ఉన్న ఒక కేసులో దొంగతనం చేశారు. అలాగే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 3 కేసెస్లో, జవహర్ నగర్ ఏరియాలో 3 కేసెస్లో దొంగతనం చేశారు. అందులో భాగంగా మన దగ్గర 10 తులాల బంగారం అలాగే సిల్వర్ ఐటమ్స్ దొంగతనం చేశారు. మనం వీరి దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు అలాగే 10 తులాల బంగారం అలాగే 1.5 kg సిల్వర్ ఐటమ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ అందాజు మొత్తం టోటల్ 14 lakhs. వీరిలో ముఖ్యంగా కిరణ్ పటేల్, ఇతను బీదర్కు చెందిన అతను మల్లాపూర్ ఏరియాలో నివాసం ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇతని ఫ్రెండ్ రామ్ శెట్టి వత్సల్ అని, ఇతను కూడా 22 years ఏజ్ ఉంటుంది. అతను కూడా బీదర్ సంబంధించిన అతనే. ఇతను కూడా మన ఎంఎస్ మక్తాలో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరు కలిసి కొంత పాత క్రిమినల్ హిస్టరీ కూడా ఉన్నది. దానిలో భాగంగా ఇద్దరు గతంలో NDPS కేసులో కూడా ఒక కేసులో సంగారెడ్డి నుంచి జైలుకి పోయి వచ్చారు. ఇద్దరు బెయిల్ పోయి వచ్చిన తర్వాత జవహర్ నగర్, మేడిపల్లి అలాగే బాలాపూర్ ఏరియాలో దొంగతనాలు పాల్పడ్డారు. వీరు ఈ దొంగతనం చేసిన సొత్తును కొంత ఈ అశోక్ అనే అతనికి ఇచ్చి దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అతన్ని కూడా మనం రిసీవర్ కింద అతన్ని అక్యూజ్డ్ చేసినాం. అతని దగ్గర నుంచి కూడా కొంత సిల్వర్ ఐటమ్స్ కూడా మన బాలాపూర్ సంబంధించిన కేసులో సిల్వర్ ఐటమ్స్ కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అశోక్ అనే అతను కూడా బీదర్కి సంబంధించిన అతనే. అతను కూడా వాళ్ళ ఫ్రెండే, అదే లొకాలిటీలో ఉంటారు. అతను ఈ దొంగతనం చేసిన వస్తువులను డిస్పోజ్ చేయడానికి అతన్ని వాడుకున్నారు. అతనికి కొంత కమిషన్ కింద ఇవ్వడం జరిగింది. అతను కూడా ఏంటంటే అతని లాభం కోసం అని చెప్పేసి ఈ దొంగ సొత్తని తెలిసి కూడా వాటిని డిస్పోజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాడు. కాబట్టి వాళ్ళు రిసీవర్ కింద వాళ్ళని అక్యూజన్ చేయడం జరిగింది. అందరికీ విన్నపం చేయడం ఏంటంటే, చాలా వరకు మన పబ్లిక్ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క ఇల్లు మొత్తం బయటికి గేటు లాక్ వేసి అలాగే మెయిన్ డోర్కు లాక్ వేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఆ ఇంటి తాళం వేయడం దొంగలు దాన్ని అబ్జర్వ్ చేసేసి ఇంట్లో ఎవరు లేరు, దొంగతనం చేయొచ్చు అనే ఒక ఆశతోటి వాళ్ళు వచ్చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదన్నా గేటుకు లాక్ వేసేది ఉంటే లోపల నుంచి వేయాలా, కనపడకుండా వేయాలా. అలాగే మెయిన్ డోర్లకు లాక్ వేస్తే సైడ్లో ఉన్న డోర్లకు లాక్ వేసుకోవాలా. అలాగే కర్టెన్స్ కూడా వేసి ఉండాలా. అలాగే కొందరు ఏం చేస్తారంటే, విలేజ్లకు పోయేటప్పుడు ఇంట్లో ఉన్న CCTV కెమెరాస్కు ఉన్న ఫ్లగ్స్ కూడా అవన్నీ ఊడదీసి పోతా ఉన్నారు. అలా చేయడం వల్ల మన CC కెమెరాస్ పెట్టి కూడా లాభం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు సైడ్ నుంచి డోర్ లాక్ చేసుకొని ఇంట్లో కూడా ఒక లైట్ వెలిగిస్తే దాంట్లో పబ్లిక్ ఉన్నారని చెప్పేసి కొంత ప్రివెన్షన్ చేసిన వాళ్ళం అవుతాం.